Young Minds Nation First 2015-2016 HMTV Lions Club International District 316E మరొక యంగ్స్టర్స్తో మరో టీమ్తో ఈరోజు మనం ఎపిసోడ్ స్టార్ట్ చేయబోతున్నాం. వెల్కమ్ యూ ఆల్ ఫర్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ టుడే. ఆల్ ది యంగ్స్టర్స్ ఫ్రమ్ different high schools are here. Hi, this is Nalanda team. Can you introduce yourself? My name is Ruchita. Suchita. Ruchita. I am studying in 9th class, Ruchita 9th class. ZPHS High School, Muttangi. Muttangi. What about you? My name is Geeta. Geeta. I am studying in 9th class. I am from ZPHS Muttangi. You are also from Muttangi. Okay. All the best. మీ టీమ్ నేమ్ వచ్చి Nananda. Nalanda. గట్టిగా చెప్పండి నాన్న. Nalanda. Nalanda. Okay. What about you? Good morning, sir. Good morning. My name is Samira. I'm from Geeta High School. I'm studying in 9th class, Alwal. And my hobbies are singing, dancing, reading books. సింగింగ్ ఏ పాటలు పాడతావు? I'll sing songs like Hindi songs, హిందీ వెస్టర్న్ ఏదో ఒక శాంపిల్ ఇవ్వ చూద్దాం. like cinema songs. ఏదో ఒకటి. मेरी याद में तेरी जिक्र सदा, मेरी बातों में तेरी फिक्र सदा, मैं जो भी हूँ तुम ही तो हो. సింగర్స్ అంత మెల్లిగా పాడాలా? కొంచెం గట్టిగా పాడొచ్చు కదా ఇంట్లో. సరే, వాట్ అబౌట్ యూ? My name is Sandeep Bhargav. I am studying in 8th class from Geeta High School, Alwal. My hobbies are to play chess. చెస్ ఆడతావా? చంపేయటమే అందరినీ, అంతే కదా? చెస్. ఆల్ ది బెస్ట్. మీ టీమ్ నేమ్? Shantiniketan. శాంతినికేతన్. నలంద శాంతినికేతన్. పుష్పగిరి టీమ్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Good morning, sir. ఎస్. I am Alice Jarusha అలిస్ జరూషా. from St. Little Teresa's High School, ఓకే Sharda Nagar. ఓకే And I am from 9th class. ఓకే. And my hobbies are doing crafts and reading books. క్రాఫ్ట్స్ మీన్స్ డూయింగ్ సంథింగ్, క్రియేటింగ్ సంథింగ్ ఫ్రమ్ ది వేస్ట్. Yes. ఎన్ని చేసి ఉంటావు? Maybe some... ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇవే గిఫ్ట్లు ఇస్తా ఉంటావా? Not like that. I do give gifts when my friends' birthdays. వాళ్ళ బర్త్డేలు అయితే ఇంకా పాత కూల్ డ్రింక్ డబ్బాలు పేపర్లతో తయారు చేసి ఇచ్చేస్తావు, పని అయిపోద్ది. మేమేమో షాప్కి వెళ్ళి కొనుక్కొని ఇవ్వాలి గ్రీటింగ్ కదా. ఎనీహౌ జెరిషా, వాట్ అబౌట్ యూ? Sir, good morning, sir. My Very- name is P. Yamini Sloka. పి Yamini Sloka. యామిని శ్లోక. ఓకే Yes, sir. I am from St. Little Teresa High School, ఓకే. 9th class, Okay. Sharda Nagar. My hobbies are drawing and painting. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. దాట్స్ వెరీ గుడ్. ఓకే ఫైన్. వాట్ అబౌట్ యూ? Good morning, sir. My name is P. Shubharika from New Lily Model High School, Jyoti Nagar, Malkajgiri. My hobbies are watching TV, playing games. వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్. ఓకే, వాట్ అబౌట్ యూ? Good morning, sir. Very good morning, Myself Mirzaf, class 9 ఓకే. from Lily Model High School, North Talaguda, Secunderabad. సికింద్రాబాద్. ఓకే. నలంద, శాంతినికేతన్, పుష్పగిరి అండ్ రత్నగిరి. సో మీకు ఈ క్విజ్లో దెర్ ఆర్ 4 రౌండ్స్ ఇన్ దిస్ క్విజ్. ఫస్ట్ రౌండ్ ఈజ్ అ హెరిటేజ్ రౌండ్. హెరిటేజ్కి సంబంధించి మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఒక్కొక్క టీంకి 3 ప్రశ్నలు ఉంటాయి. ఆ 3 ప్రశ్నలకి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, మీరు ఫస్ట్ క్వశ్చన్ అడగగానే ఆప్షన్స్లోంచి పికప్ చేసుకుని ఒకటి కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మీకు 100 మార్క్స్ వస్తాయి. ఇఫ్ యూ ఫెయిల్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్, యూ కెన్ టేక్ ఎ సెకండ్ ఆప్షన్. సెకండ్ అటెంప్ట్లో కానీ ఆన్సర్ చేస్తే మీకు 50 మార్క్స్ వస్తాయి. థర్డ్ అటెంప్ట్లో చేస్తే 25 వస్తాయి. ఫోర్త్ అటెంప్ట్ యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ విల్ బి 3 తప్పు అయితే 4th రైటే కదా. దట్స్ హౌ. ఇంకా దానికి ఇంక ఛాన్స్ లేదు. ఓకే, నలంద, శాంతినికేతన్, పుష్పగిరి, రత్నగిరి. హోప్ యు ఆల్ ఆర్ రెడీ. Yes. Here comes the very first question for Nalanda. Ready? Ready. Ready లేరు మీరు. This question is for Swachh Bharat. According to Swachh Bharat survey, which of the following cities is the most clean city in India? స్వచ్ఛ భారత్ సర్వే చేసింది. స్వచ్ఛ భారత్ సర్వే ప్రకారం ఇండియాలో మోస్ట్ క్లీన్ సిటీగా ఒక సిటీని ఎన్నుకున్నారు అవుట్ ఆఫ్ ఆల్ ది మేజర్ సిటీస్. హియర్ కమ్స్ యువర్ ఆప్షన్స్ ఆన్ స్క్రీన్. ఆప్షన్ ఏ, బెంగళూరు.
బెంగళూరు. ఆప్షన్ బి చెన్నై. ఆప్షన్ సి మైసూర్. ఆప్షన్ డి పూణే. బెంగళూరు, చెన్నై, మైసూర్, పూణే. వీటన్నిటిలో ఒకటి చాలా క్లీన్ అంట, చాలా నీట్గా ఉంటుందంట. అంటే ఆ ఊర్లో అందరూ చెత్త ఎక్కడ వేయాలో అక్కడే వేస్తారు, నీట్గా పెట్టుకుంటారు, చెట్లు పెంచుతారు, చెట్లకు నీళ్లు పోస్తారు, ఇంట్లో అందరూ బాగా నీట్గా ఉండే పని చేస్తారు. మీరు నీట్గా మీ బట్టలు మీరు మడత పెడతారు ఇంట్లో అసలు? మీరు రోజు మీ పనులన్నీ మీరే చేసుకుంటున్నారా? మీ అమ్మ నాన్న వాళ్ళు చేసి పెడుతున్నారు? దట్స్ గుడ్, దట్స్ గుడ్. ఇప్పుడు ఆన్సర్ చెప్పు, తర్వాత చప్పట్లు కొడదాం. According to Swachh Bharat survey, which of the following cities is the most clean city of India? తెలుసున్నది. Chennai is the wrong answer. మైసూర్. Mysore. Mysore is famous for what? Fine. Mysore is the right answer. Mysore is the right answer. Mysore is famous for sandalwood. Mysore is a beautiful city. Mysore atmosphere is good. Mysore చాలా బాగుంటుంది, ఎప్పుడైనా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ది మూవీ Kai Po Che is based on which novel of Chetan Bhagat? చేతన్ భగత్ రచించిన ఏ నవల ఆధారంగా కై పో చే సినిమా నిర్మించారు? హియర్ కమ్స్ యువర్ ఆప్షన్స్ ఆన్ స్క్రీన్. ఏ 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్. 2 బి 2 స్టేట్స్. సి రెవల్యూషన్ 2020. డి నైట్ ఎట్ కాల్ సెంటర్. నైట్ ఎట్ ద కాల్ సెంటర్. The movie Kai Po Che is based on which novel of Chetan Bhagat? ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ క్విజ్లో తమాషా ఏంటంటే మీరు ఇన్ని చదువుతారు కదా, అదృష్టం బాగుంటే దాంట్లోంచి వస్తాయి, దురదృష్టం బాగుంటే మీరు వదిలేసిన చిన్న కాగితం ముక్కు ఉంటుంది దాంట్లోంచి వస్తాయి. అంతే కదా. ఈ చేతన్ భగత్ నవలలు రాసుడెందుకో, దాన్ని నాకు కైపోచే సినిమా తీసుడెందుకో. ఫైన్, యూ కెన్ టేక్ ఇన్ అన్ ఆప్షన్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? మీకు ఎనీ హౌ దెర్ ఇస్ నో మైనస్ మార్క్ ఇన్ ఇట్. ఇదంతా లక్ బై ఛాన్స్. యూ కెన్ టేక్ ఎనీ ఆప్షన్, ఏబిసిడి. ఏ 3 మిస్టేక్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో 3 తప్పులు. మీరు 3 తప్పుల్లో తప్పు ఉందని దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అది తప్ప ఒప్ప అది కంప్యూటర్ చెప్పాలి, అంతే కదా. తప్ప ఒప్ప. ఏ 3 మిస్టేక్స్ ఆఫ్ లైఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Kalahari Desert is in. Kalahari Desert, ఎడారి ఏ దేశంలో ఉంది? హియర్ కమ్స్ యువర్ ఆప్షన్స్. ఏ ఇండియా. బి చిలీ. సి సౌత్ ఆఫ్రికా. డి ఇంగ్లాండ్. బి చిల్లీ. Chile is the wrong answer. Chile is the wrong answer. Tick tick. మీరు ఆలోచిస్తారు కదా ఆన్సర్ కోసం. ఆలోచించినప్పుడు ఏ రకంగా ఆలోచిస్తారు అంటే, ఇప్పుడు అది తప్పు అని చీలీ ఆప్షన్ బి చూస్ చేసుకున్నారు, అది తప్పు అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు కలాహరి డెసర్ట్ ఈజ్ ఇన్ అంటే కలాహరి ఎడారి ఎక్కడుంది అంటే మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా, ఊరికే గెస్ కొడుతున్నారా?
అంటే ఇది ఎక్కడ ఉంటుంది, ఎడార్లన్నీ ఎక్కడ ఉన్నాయి, ఎడారికి సంబంధించింది ఏ దేశాల్లో ఉన్నాయి, అట్లా అట్లా మీరు ఆలోచిస్తారా? మీ అంటే మీ విషన్ ఉందా, లేకపోతే ఏదో ఒకటి ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అనుకుంటారా? కొంచెం ఆలోచిస్తారు. సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా రైట్ ఆన్సర్. సౌత్ ఆఫ్రికా ఇస్ రైట్ ఆన్సర్. మీరు 3 ప్రశ్నలు, ఫస్ట్ దానికి మైసూర్ హ్యాస్ గివెన్ విత్ అన్ ఆప్షన్ విత్ 50 మార్క్స్. సెకండ్ వన్ 3 mistakes of my life, so you didn't do any mistake, 100 points. So South Africa with an option. With that you earned 200 points. Congratulations. Welcome back, Young Minds Nation First 2015-2016. శాంతినికేతన్, ఆర్ యూ రెడీ? Yes, sir. మంచి పూజ చేసి వచ్చినట్టున్నావు ఈరోజు. ఎట్లన్నా క్విజ్ నేనే గెలవాలి అది ఇదని. సరే ఫైన్. శాంతినికేతన్ is ready now to face their heritage round. Recently banned brand Maggi is owned by. ఇటీవల నిషేధించబడిన మ్యాగీ ఏ కంపెనీకి చెందింది? ఆప్షన్స్ ఆన్ స్క్రీన్, జస్ట్ వాచ్ ఇట్. ఏ నెస్ట్లే ఇండియా, బి పెప్సికో ఇండియా, సి పార్లే ఫుడ్స్, డి ఐటీసీ. Nestle India, A. Nestle India, A is the right answer. 100 marks. కొట్టేసినా కదా? Second World War began in the year. రెండవ ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో మొదలైంది? సెకండ్ వరల్డ్ వార్. అదేనా, లేకపోతే ఇట్లానా? అట్లా కదా? ఫైన్. సెకండ్ వరల్డ్ వార్ బిగాన్ ఇన్ ద ఇయర్. ఏ ఆప్షన్ ఏ 1931, ఆప్షన్ బి 1935, సి 1937, డి 1938. 1931, 1935, 1937, 1938. B. 1935. B 1935. B 1935 is the wrong answer. is the wrong answer. 50 चले गए. Can I say time up? Are you sure? Shall I lock 1931? 1931. Again a wrong answer. Again wrong. So option B and option A both wrong. That's how you have another 2. C and D. C and D లో ఒకటి కరెక్ట్. ఆ రెండిట్లో మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ యుల్ గెట్ 25 points. రెండవ ప్రపంచ యుద్ధం, ఇది మీ ఇద్దరి మధ్యలో యుద్ధం వచ్చేటట్టుంది. 1937. షుడ్ ఐ లాక్ ఇట్? ఏమైనా ఆలోచన ఉంటే ఆలోచించుకోండి. షూర్? నాకేం అభ్యంతరం లేదు. సి అండ్ డి రెండే ఉన్నాయి మీ దగ్గర, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు, తొందర ఏం లేదు. ఓకేనా? లాక్ చేయమంటే లాక్ చేస్తా. లాక్ చేయనా? ఏం లాక్ చేయను? 1937. 1930 అది ఎక్కడుంది? 1937. 1937 లాక్ చేయనా?
షూరా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. 1937 to be logged. Unfortunately, 1937 also wrong answer. (1938) is the right answer. Which of these is the longest bone in the human body? మానవ శరీరంలో పొడవైన ఎముక ఏది? ఓకే, యువర్ ఆప్షన్స్ ఆన్ స్క్రీన్. ఏ, ఇట్ ఈస్ ఫ్యాబులా, కాలి ఎముక. బి, ఉల్నా ఎముక. దెన్ సి, ఫెమోర్, తొడ ఎముక. దెన్ టిబియా, మోకాలి ఎముక. C. Femur. సి, ఫెమోర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సైన్స్ బాగా చదువుతా? సైన్స్ ఇష్టమా? తర్వాత ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? Doctor. యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్? స్టడీ అబౌట్? Gynecologist. అంత క్లారిటీ ఉందా నీకు అప్పుడే? ఎంబీబీఎస్ రావాలి, ఎంబీబీఎస్ జనరల్ చదివేయాలి, PG. తర్వాత హౌసీ చేయాలి, PG. పీజీ చేయాలి, తర్వాత గైనకాలజీ, Specialization. స్పెషలైజేషన్ ఇన్ గైనకాలజీ. దట్స్ గుడ్, దట్స్ గుడ్. So Nestle India was the right answer. You got 100 for that, and 1938 was the right answer. Unfortunately, you couldn't score anything for that, and femur is the right answer. For that, you scored 100 marks. With that, your score is 200. Nalanda 200, Shantiniketan 200. Dosto, haath mila. Now it's turn of Pushpagiri. Are you ready? Yes. శ్లోకా, నీకు ఏమైనా శ్లోకాలు వచ్చా? శ్లోకాలు కాదు నేను అడిగింది, శ్లోకాలు. వచ్చా? ఏదో ఒక్క శ్లోకం చెప్పవా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. రెడీయా? చెప్పు. విశ్వంబరిం విశాలక్ష్మిం వర్గల్గిరి నివాసిని విద్యా సరస్వతి వందే వీణా పుస్తకధారి. చెప్పావా? ఎస్ సార్. చిన్నదా? ఓకే, రెడీ. In heritage round, here comes your question. You can watch on screen. The brain fever which affects young children is called. చిన్నపిల్లలకి సోకే బ్రెయిన్ ఫీవర్ని శాస్త్రీయ నామం. ఓకే, ఆప్షన్ ఏ మలేరియా, ఆప్షన్ బి టైఫాయిడ్, ఆప్షన్ సి ఎన్సెఫలైటిస్, ఆప్షన్ డి న్యూమోనియా. ఆప్షన్ సి ఎన్సెఫలైటిస్. ఓకే, ఎందుకు అనుకుంటున్నారు? అది కరెక్టో కాదో తర్వాత చెప్తా, బట్ అదే అని ఎందుకు అనుకుంటున్నారు? మిగతా ఎందుకు కాదనుకుంటున్నారు? మలేరియా ఎఫెక్ట్స్ బ్లడ్ సెల్స్. మలేరియా ఎఫెక్ట్స్ బ్లడ్ సెల్స్. ఓకే, మలేరియా ఎందుకు వస్తుంది? దోమ కరిస్తే వస్తుంది. ఓకే, ఫైన్. మలేరియా కాదు, అయిపోయింది, తెలిసిపోయింది. టైఫాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. దట్ ఈస్ ఫీవర్. టైఫాయిడ్ అనేది ఫీవరు, టైఫాయిడ్ అనేది ఫీవరు. ఓకే, ఫైన్. అది కూడా కాదనుకున్నారు, బాగుంది. మీరు ఒకటి అనుకున్నారు, అది ఓకే, బాగుంది. న్యూమోనియా? కోల్డ్. న్యూమోనియా అంటే కోల్డ్తో వచ్చేది. ఫైన్. ఈ మూడు కానప్పుడు అదే కదా కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. Chameli Devi Jain. The Chameli Devi Jain Award is given for an outstanding women in the field. Chameli Devi Jain Award ఏ రంగంలో ప్రతిభావంతమైన మహిళలకి బహుకరిస్తారు? ఆప్షన్స్: ఏ సైంటిస్ట్, బి రిపోర్టర్, సి ప్లేయర్, డి టీచర్. ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఆప్షన్ బి రిపోర్టర్ ఇస్ ద రైట్ ఆన్సర్. తాజ్ మహల్ అంటే ఇష్టమా? ఎస్. ఎందుకు? బాగుంటుంది, ఆర్కిటెక్చర్ ఆసమ్. తాజ్ మహల్ ఈజ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్. తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉంది?
ఆప్షన్ ఏ గంగా, బి జమున, సి తపతి, డి కావేరి. బి జమున. Yes, sir. బి జమున. చెలో మన్ గంగా జమునా తీర్, చెలో మన్. అయిపోయింది మీ పని. ఎందుకు తొందరపడ్డావు? నీకు ఇష్టమైన తాజ్మహల్. తాజ్మహల్ కాశీలో లేదా? ఆగ్రాలో ఉందా? ఓకే. జమున అంటే సినిమా యాక్టర్ కదా. River కూడా ఉంది. River. ఓ రివర్ కూడా ఉందా? Yes. రైట్ ఆన్సర్. All 3 rights, then 300 is your score. Well done. Are you ready? రత్నగిరి 300 వచ్చాయి ఇక్కడ. చూద్దాం. Which crop is sown on the largest area in India? ఇండియాలో అతి ఎక్కువ విస్తీర్ణంలో పండించే పంట ఏది? ఏ రైస్, బి వీట్, సి షుగర్ కేన్, డి మేజ్. వరి, గోధుమ, చెరకు, మేజ్. రైస్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ రైస్. ఇండియాలో అదే ఎక్కువ పండిస్తారా? అవునా నాన్న? యూపీలో ఏం తింటారు? చపాతీ రోటీ తింటారు. మహారాష్ట్రలో ఏం తింటారు? జవార్. పంజాబ్లో ఏం తింటారు? చపాతీ రోటీ తింటారు. చెన్నై వెళ్తే ఏం తింటారు? ఇడ్లీ వడ తింటారు. అవునా? అందరూ మరి రైస్ ఎవరు తింటున్నారు? ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మరి ఇంకా అందరు ఎందుకు పండిస్తారు ఎక్కువ? ఆలోచించలేదు కదా మీరు? ఆలోచించారు లేదా? వాట్ డూ యూ థింక్? యూ వాంట్ టు గో ఫర్ అదర్ ఆప్షన్స్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఎందుకు బాస్ అంత సీరియస్ నువ్వు? కొంచెం నవ్వుకుంటూ చెప్పు. ఆప్షన్ ఏ అని చెప్పు. పోతే ఏమైంది? సార్ ఎవరు తిన్నా తినకపోయినా రైస్ వేసారాను? సే రైస్. ఆప్షన్ ఏ రైస్. ఆప్షన్ ఏ రైస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కాంచీపురం వాజ్ వన్స్ ది క్యాపిటల్ ఆఫ్. కాంచీపురం ఒకప్పుడు ఏ రాజవంశీయుల రాజధాని? కాంచీపురం వాజ్ వన్స్ ది క్యాపిటల్ ఆఫ్ ఏ పాండ్యాస్, బి చోలాస్, సి చేరాస్, డి పల్లవాస్. పాండ్యులు, చోళులు, చేరవంశీయులు, పల్లవులు. కాంచీపురం ఒకప్పుడు ఏ రాజవంశీయుల రాజధాని? హిస్టరీ చదువుతారు అప్పుడప్పుడు? సోషల్ స్టడీస్. మీకేంటి సోషల్ బౌన్సరా లేకపోతే ఇంట్రెస్టా? సోషల్ స్టడీస్ ఆ క్లాస్ ఉంటుంది కదా మీకు, ఆ టైంలో ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా? సెకండ్ బెంచ్. సెకండ్ బెంచా? మామూలుగా అయితే మిగతా వాటికి ఫస్ట్ బెంచ్ కదా? నాకు తెలుసు సోషల్ అంటే పడుకోవచ్చనా? ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఆప్షన్ బి చోలాస్. రాంగ్ ఆన్సర్. Option B, Cholas, wrong answer. You can go with some other option. నీకు తెలుసా? ఆప్షన్ ఏ పాండ్యాస్. ఆప్షన్ ఏ పాండ్యాస్. ఆప్షన్ ఏ పాండ్యాస్. Wrong answer. Option A, Pandya is the wrong answer.
Option C. ఆప్షన్ సి చేరాస్ అని మీరు అనుకుంటున్నారు. అది కావచ్చు, కాకపోవచ్చు. అయితే 25 వస్తాయి, కాకపోతే మీకు 25 కావాలా కావాలా? మరి అది కరెక్టా కాదా? Option D. You want to change your mind? Yes. Before locking C, you want to change your mind? Yes. Are you sure? Yes. Are you sure? ఆలోచించుకో. నాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఏది లాక్ చేయమంటే అదే లాక్ చేస్తా. సి లాక్ చేయమంటే సి లాక్ చేస్తా, డి లాక్ చేయమంటే డి లాక్ చేస్తా. D. షూర్? Yes. గట్టిగా చెప్పాలి నాకు, కాన్ఫిడెంట్గా. సార్ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి డీనే. D. షూరా? Yes. డి పల్లవాస్. డి పల్లవాస్ అనేది కరెక్టా కాదా అనేది మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకొని, బ్రేక్ తర్వాత వచ్చి విల్ చెక్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, వెదర్ ద పల్లవాస్ విల్ గివ్ 25 మార్క్స్ టు దెమ్ ఆర్ నాట్. విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ టేకింగ్ ఎ స్మాల్ బ్రేక్. యంగ్ మైండ్స్ నేషన్ ఫస్ట్ 2015-2016లో బ్రేక్ వెళ్ళే ముందు మన వాళ్ళు డీని లాక్ చేయమన్నారు. డీని లాక్ చేశాను. పాపం వాళ్ళకి 25 మార్క్స్ వచ్చాయి. ఓకే, వీ హ్యావ్ అనదర్ క్వశ్చన్ ఫర్ రత్నగిరి. రెడీగా ఉన్నారు అయితే మీరు? ది లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? ది లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్. ఆప్షన్స్: ఏ adrenal, B liver, C pituitary, D thyroid. Adrenal, liver, pituitary, thyroid. The largest gland in the human body is. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? Option B. Liver. Option B liver. Right answer. Option B liver, right answer. So with score 125, you added 100 more. Rice has given 100 and Pallavas has given 25 and liver has given 100. With that 225. We'll just check the scores. Nalanda with 200. Shantiniketan also with 200. Pushpagiri with 300. And Ratnagiri 225. With that, you are in a second position after completion of round 1. Then second round is going to be a buzzer round. It's a buzzer round. This round called as a missile round. మిసైల్ రౌండ్లో మీరు చేసేది ఏంటంటే, మీరు బజర్ నొక్కుతారు. ఆన్సర్ నేను క్వశ్చన్ చెప్పినప్పుడు మీకు ఆన్సర్ తెలవగానే మీరు బజర్ నొక్కుతారు. ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళది బీప్ వస్తుంది, లైట్ వస్తుంది. వాళ్ళు మాత్రం ఆన్సర్ చేస్తారు, మిగతా ఏం పని చేయవు. సింపుల్. కాకపోతే బజర్ నొక్కి తప్ప ఆన్సర్ చేస్తే మాత్రం మీకు వచ్చిన మార్కుల్లోంచి 50 టింగ్ అంటాయి. ఓకే, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బిఫోర్ బజ్జింగ్ ఇట్ సెల్ఫ్. బజ్ చేసి సైలెంట్ అయినా 50 పోతాయి. ఓకే, ఆర్ యు రెడీ? Let us start round 2, a missile round. Here, the first one, identify this logo which is coming on screen. ఈ లోగో ఏంటి? ఐడెంటిఫై దిస్ లోగో. Pushpagiri. Microsoft Windows. Microsoft Windows, right answer. Identify this coming monument on screen. Shantiniketan. Red Fort, Red Fort. ఎక్కడుంది? New Delhi.
న్యూ ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కమింగ్ ఆన్ స్క్రీన్. రికగ్నైజ్ దిస్ ఫేమస్ పర్సనాలిటీ. ఈ గొప్ప వ్యక్తిని మీరు గుర్తించి వారెవరో చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి. హియర్ కమ్స్ ఆన్ స్క్రీన్. Eighth, ninth, 10th students who all are here, unfortunate they failed to identify this great personality. Chanda Kochhar. చందా కొచ్చర్. మీకు మార్కులు ఎన్ని ఉన్నాయి? 400 ఉన్నాయి. 400. ఓకే. ఇప్పుడు తప్పైతే 350. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? It's a right answer. She is Chanda Kochhar, Chief Executive Officer and Managing Director of ICICI Bank. Yeah, next question, it's going to be, you have to name this, why the Google Doodle they made and dedicated this signage. Okay, Google Doodle ఒక signage ఇచ్చింది, ఇది ఎందుకు అనేది మీరు చెప్పాలి చూసి. Here comes on screen. Shantiniketan. This is a march done by Mahatma Gandhi from Sabarmati Ashram, Dandi March. Google Doodle, they dedicated this on particular day. Okay, your story is absolutely right. Are you ready for -50? Because you buzzed. I cannot pass this question to any of you. No chance. చాలా కష్టపడి సంపాదించిన మీ మార్కుల్లోంచి 50 మార్కులు వెళ్ళిపోతాయి. 50 మార్కులు సంపాదించడం అంత ఈజీ కాదు. ఐ నో. ఈ 50 మార్కులు మిమ్మల్ని 4th రౌండ్లోంచి కూడా మైనస్ చేయొచ్చు. Salt Satya. Your time is up and now I'm giving this question to audience. So minus for you, I'm sorry. -50 for you. Audience, are you ready? Gandhi Jayanti 2015. Sorry madam. మీకు మార్కులేం రావు, కానీ చెప్పడానికి ఉత్సాహపడుతున్నారు కాబట్టి దీనివల్ల మీకు వచ్చేది ఏం లేదు. మీరు చెప్పినా పర్లేదు, చెప్పపోయినా పర్లేదు. ఇండిపెండెన్స్ డే. Yes, Google Doodle, they created the signage for Indian Independence Day. Right answer. Next coming on screen, recognize this art form. ఇప్పుడు మీ ముందు ఒక పెయింటింగ్ లాంటిది వస్తుంది, అది ఏం పెయింటింగో చెప్పండి. వాచ్ ఆన్ స్క్రీన్. ఇది పర్టికులర్గా ఒక ప్రాంతానికి సంబంధించిన పెయింటింగ్. అన్ని చోట్ల వేయలేరు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో కొంతమంది ప్రత్యేకమైన కళాకారులు ఉన్నారు ఇట్లాంటివి చేయడం. You want to take a chance, right? Gujarat. ఏం పెయింటింగ్స్ అంటే అసలు పెయింటింగ్లో మీకు ఎన్ని రకాల పెయింటింగ్లు ఉన్నాయో తెలుసా? ఏ పెయింటింగ్ ఏమంటారో తెలుసా? యువర్ టైమ్ ఇస్ అప్. అనదర్ 50 gone. Audience, please. Tanjore art. Madam? Tanjore art. Tanjore paintings is the right answer. Thank you, madam. Well done. Yeah, with this we have completed 2 rounds. Missile round kuda complete cheskunnam. Missile round tarvata we'll just check the scores. Nalanda with 200.
Shantiniketan also with 200. Pushpagiri with 500. And Ratnagiri 225. All the best. Now we are moving towards another very good round, very special round. Before going into round 3, let's take a small break. Minds Nation First 2015-2016 lo we have completed 2 rounds. Now we are moving towards round 3. Round 3 lo మీ అందరికీ తెలుసు, this is a special round, especially called lines round. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి దీంట్లో. అండ్ వీ హ్యావ్ స్పెషల్ గెస్ట్ టుడే ఫ్రమ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, అనంతకృష్ణ గారు. అనంతకృష్ణ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ హయత్ నగర్ హీఈస్ రిప్రజెంటింగ్ ఫ్రమ్, అండ్ ఈజ్ అ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్, లాయర్. అనంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఫ్రీ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తున్నారు ఎంతోమంది నీడీ చిల్డ్రన్కి. అలాగే హీ జాయిన్ ద లైనిజం ఇన్ 2010, held various positions. He was president, and now he is holding a zone chairperson. తన క్లబ్ తరఫున అబౌట్ 1 crore వర్త్ వాల్యుబుల్ సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బీయింగ్ ఇన్ మై షో టుడే. లైన్స్కి సంబంధించిన క్వశ్చన్ మిమ్మల్ని అడిగినప్పుడు దానికి ఆన్సర్ తెలిస్తే మీరేమో డైరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. ఒకవేళ తెలియకపోతే మన గెస్ట్లే మీకు హెల్ప్ లైన్లు కూడా మీరు వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా చెప్తే 100 వస్తాయి, వాళ్ళ ద్వారా వస్తే ఒక 50 అటు 50 ఇటు అనమాట. వీ హ్యావ్ వన్ మోర్ గెస్ట్ హియర్, కే అమ్మన్న శాస్త్రులు గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన. అమ్మన్న శాస్త్రి గారు 2011లో లైనిజంలో జాయిన్ అయి ఉన్నారు. 2012-13లో టుక్ ఎ పొజిషన్ యాజ్ అ సెక్రటరీ, అండ్ హీఈస్ ద బెస్ట్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ అండ్ మల్టిపుల్, అండ్ హైదరాబాద్ భావన చార్టర్కి ప్రెసిడెంట్గా చేశారు. హీఈస్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ సెంట్రల్ రైల్వే. అనంతకృష్ణ గారు, అమ్మన్న శాస్త్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున వీళ్ళిద్దరు గెస్టులుగా ఉన్నారు, మీకు హెల్ప్ లైన్లుగా ఉన్నారు. అండ్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క లైన్స్కి సంబంధించిన ప్రశ్న. టీమ్ నలంద రెడీ. వాట్ డు ది మెంబర్స్ వేర్ ఫర్ దేర్ ఐడెంటిఫికేషన్ యాజ్ అ లైన్? వీళ్ళు లయన్స్ క్లబ్ కింద గుర్తించబడడానికి పెట్టుకునే చిహ్నాన్ని ఏమంటారు? ఆలోచించండి, కష్టపడద్దు, వెంటనే తెలిస్తే చెప్పేయండి. మీకు తెలియకపోతే మీకు అనంతకృష్ణ గారు ఉన్నారు, అమ్మన్న శాస్త్రులు గారు ఉన్నారు, అదేంటో చెప్పేస్తారు. సింపుల్. యు వాంట్ టు గో ఫర్ ఆప్షన్? లైఫ్ లైన్? Okay. ఆస్క్ ఫర్ లైఫ్ లైన్ ఇన్ ద మైక్. Lifeline. లైఫ్ లైన్ సార్. అమ్మన్న శాస్త్రులు గారు. లేపల్ పిన్. లేపల్ పిన్. లాపల్ పిన్. ఓకే, లయన్స్ క్లబ్ మెంబర్ అన్నట్టుగా లాపల్ పిన్ ఇది పెట్టుకుంటే వాడు లయన్స్ మెంబర్ అని తెలుస్తుంది. లయన్స్ అన్నమాట. ఫైన్. సో యూ గాట్ 50 మార్క్స్ ఫర్ దట్. శాంతినికేతన్ రెడీ. వాట్ ఈస్ ద గోల్డ్ కలర్ సింబలైజ్ ఇన్ ది అఫీషియల్ కలర్స్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్? లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అధికారిక రంగులలో కల బంగారు రంగు దేన్ని ప్రతిబింబిస్తుంది? See, in every logo they have one gold color. Liberality in judgment. Huh? Liberality in judgment. Liberality in judgment. Right answer. So, మా పెద్దల్ని కష్టపెట్టకుండా, పెద్దల్ని ఏం అడగకుండా డైరెక్ట్గా చెప్పేసావు. So, it symbolizes in few more things. Purity. Purity, fine. That's also right. ఇంకా? Purity. Integrity. You got 100 marks anyhow, but you have few more, like it shows the sincerity of purpose and liberty in judgment, purity in life, generosity in mind, and purpose towards humanity. These all qualities that color indicates. Pushpagiri, are you ready? Yes. What do the two pillars of Lionism represent? What do the two pillars of Lionism represent? Lionism మూల స్తంభాలు ఏమిటి? ఒకటి లీడర్షిప్, సెకండ్ హెల్ప్ లైన్.
సెకండ్ దానికి హెల్ప్ లైన్ ఎందుకు, మొత్తం హెల్ప్ లైన్ తీసేసుకోదు. Okay, helpline. హెల్ప్ లైన్ ప్లీజ్. సార్ అనంతకృష్ణ గారు. ఫెలోషిప్ అండ్ సర్వీస్. Fellowship and service is the right answer. Say thanks to Thank you, Ananta Krishna uncle. See, these two are the great things, you know. Ratnagiri, are you ready? Yes, sir. In which year did the Lions Clubs International award the Lions Humanitarian Award to Mother Teresa? Mother Teresa ki Lions Humanitarian Award ఏ సంవత్సరంలో బహుకరించారు? మదర్ తెరీసా అంటే తెలుసా? గ్రేట్ లేడీ. ఈ ప్రపంచం మీద నాకు నడిచే భగవంతులు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ ఫ్యూ లైక్ మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, ఏపీజే అబ్దుల్ కలాం. దే ఆల్వేస్ సే దీస్ గ్రేట్ నేమ్స్. మదర్ తెరీసా. 1986. 1986 is the right answer. So without touching the helpline, మిమ్మల్ని ఏం కష్టపెట్టకుండా వాళ్ళే డైరెక్ట్గా ఇయర్తో సహా చెప్పేశారు. సో ఎనీహౌ యూ పీపుల్ హ్యావ్ లిటరలీ డిడ్ సమ్ హోంవర్క్ ఆన్ లైనిజం. లైన్స్కి సంబంధించి కొంత వర్క్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ round 3. Before going to the round 4, let me take a small break and announce the scores. The 2 qualified teams to the next round 4. Young Minds Nation First 2015-2016 lo. Now we have completed rounds 3. Round 3 completed ayapatiki Nalanda with 250. Shantiniketan with 300. Pushpagiri with 550. Ratnagiri with 325. So it's clear that now Pushpagiri and Ratnagiri, 2 teams, they have qualified for the round 4. You're unfortunate. All the best for next time. Nothing wrong. Okay, better luck next time. Fine, now we are going to play round 4 called life round. ఈ లైఫ్ రౌండ్లో మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి మీరు ఇద్దరు కీబోర్డ్లో టైప్ చేస్తారు. మీరు ఇద్దరు టైప్ చేసిన ఆన్సర్ సిస్టంలోకి వెళ్ళిపోద్ది. సిస్టమ్ సేస్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అండ్ మీరు ఇద్దరు రైట్ చేస్తే ఇద్దరికి 100 మార్కులు వస్తాయి. తప్పు చేస్తే ఏం రావు. డోంట్ వరీ. ఓకే, ఒకవేళ ఒకరు తప్పు చేసి ఒకరు రైట్ చేస్తే తప్పు చేసిన వాళ్ళకు రావు, రైట్ చేసిన వాళ్ళకు వస్తాయి. సింపుల్. సో హియర్ if you know the answer, you both can type, and during typing if you have any mistakes, just put the delete button and type again. Okay, is it okay? Who is speed in typing? Ratnagiri, meeru ever type chestunaru? She is going to type. Fine. Here comes the very first question for you. The atmospheric humidity is measured by using. వాతావరణ తేమని దేనితో కొలుస్తారు? The atmospheric humidity is measured by using. The atmospheric humidity is measured by using. Both finished? Show. You don't know the answer, that's the reason you didn't text anything. Fine, you finished. You want time? No? It is హైడ్రోమీటరా? అదేనా మీరు టైప్ చేసింది? హైడ్రోమీటర్. హైడ్రోమీటర్ is a wrong answer and it's a psychrometer. It's a psychrometer is the right answer. So unfortunately you both stand at the same place. Next question. Who is the last Governor General of India? చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? Who was the last Governor General of India? Done? Show. లార్డ్ మౌంట్ బ్యాటన్ అని మీరు రాశారు. అది కరెక్టో కాదో కంప్యూటర్ చెప్తుంది. మీరేం రాశారు? సుబ్బారావు.
పివి సుబ్బారావు. Oh, both wrong. Unfortunate, both of you. Both wrong answers. The right answer is C. Rajgopalachari. C. Rajgopalachari. Next question. The plant important in sericulture is. Sericulture lo pradhanamaina mokka edi? Sericulture. Done? Pushpagiri? You're done? Show! Pushpagiri mulberry plant anukuntunaru. Ratnagiri, you didn't text anything. మీరేం రాయలేదు అంతేనా? ఫైన్. మీరేమనుకున్నారు? మల్బెరీ ప్లాంట్. మల్బరీ ప్లాంట్ అనుకున్నారు. మల్బరీ ప్లాంట్ మీకు 100 పాయింట్స్ ఇచ్చేసింది. రైట్ ఆన్సర్. సో యు డిడ్ంట్ స్కోర్ ఎనీథింగ్. అభిలాష, తులసీదళం, కాశ్మోరా ఆర్ ది లిటరరీ వర్క్స్ ఆఫ్ విచ్ తెలుగు రైటర్? అభిలాష, తులసీదళం, కాశ్మోరా రచనలు ఏ తెలుగు రచయితకు సంబంధించినవి? గొప్ప విషయం ఏంటంటే ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కేవలం స్త్రీలు మాత్రమే నవలలు రాస్తున్న టైంలో ఈ రచయిత వచ్చి ఒక పెను మార్పుని తీసుకొచ్చాడు. నవలలు మగాళ్ళు రాస్తారని ప్రూవ్ చేశాడు. మామూలుగా కాదు. హీ క్రియేటెడ్ ఎ హిస్టరీ. అభిలాష, తులసీదళం, కాశ్మోరా, ఈయన దాదాపు 30 నవలలు రాస్తే దాంట్లో 25 సినిమాలుగానే వచ్చాయి. అభిలాష, తులసీదళం, కాశ్మోరా ఏ రచయిత రాసిన రచనలు? రచయిత పేరు చెప్పండి. ఫినిష్డ్? షో! పుష్పగిరి జంధ్యాల అని రాశారు. జంధ్యాల అఫ్ కోర్స్ హాస్యానికి పెట్టింది పేరు. రచయితగా, దర్శకుడిగా చాలా గొప్ప వ్యక్తి జంధ్యాల. ఇట్స్ రాంగ్ ఆన్సర్. మీరేం రాశారు? దాసర్ నారాయణరావు. ఆయన ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్లో ఆయన రాసిన పుస్తకాలు, యువతకి ఆయన ఇచ్చే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్లాసెస్ అమేజింగ్. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ యండమూరి వీరేంద్రనాథ్. నేమ్ ది ప్లేస్ వేర్ ది టనెల్ నియర్ ద ఇండో-పాక్ బార్డర్ డిటెక్టెడ్. ఇండో-పాక్ సరిహద్దుల దగ్గరలో కనుగొన్న సొరంగం ఉన్న చోటేది? Name the place where the tunnel near the Indo-Pak border detected. This life round between only two teams, Pushpagiri and Ratnagiri, we are playing. Young Minds, Nation First 2015-2016 law. This is the last question for you. If you are done, show. Pushpagiri says Punjab, Ratnagiri says fine. You didn't type anything. Okay, teliste type chesam, telikapothe type cheyam. As simple as such. Fine. Wrong answer. Right answer is Samba. Young Minds Nation First 2015-2016 lo we have completed 4 rounds. Now with this, it is clear that who is the winner? Pushpagiri. Congratulations, Pushpagiri. Pushpagiri team, congratulations for winning this. Qualified for semi-finals. Congratulations. Thank you. Now I call our guest to give the presentations as a token of love, as a give appreciation to you. So now I call Ananta Krishna garni munduku ravalsindiga ఆహ్వానిస్తున్నాను. Nalanda, come forward and receive your appreciation from the guests. Congratulations. Shanti Niketan team, come forward. Thank you very much, sir. Thanks for participating in our show and blessing the kids. Now may I request Ammanna Shastrulu garu to please join us in giving these presentations to the kids for the runners and winners. May I call Ratnagiri team to come forward.
Now it's time for today's Young Minds Nation First 2015-2016. The winners of this episode, Pushpagiri team, come forward. Thank you very much. So thank you, sir. యంగ్ మైండ్స్ నేషన్ ఫస్ట్ 2015-2016లో ఒక మంచి ఎపిసోడ్ ఈరోజు మనం జెడ్పిహెచ్ఎస్ స్కూల్ స్టూడెంట్స్తో ఆడుకున్నాం. దాంట్లో పుష్పగిరి టీం విన్నర్స్గా నిలిచింది. వాళ్ళు సెమీఫైనల్స్ క్వాలిఫై అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. టిల్ దెన్, బై బాయ్. థ్యాంక్ యూ.